వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకు కన్ని కలయిక కోరుకో, కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ చేసా. ఇల్లంతా తుడిచేసి, ఫ్రైడే కదా, ఇంక అందుకోసం అయితే కడపలన్నీ కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుందామని అయితే నేను ప్రిపేర్ అవుతున్నా. ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇల్లు తుడిచేసుకొని, దుమ్ము ఏమైనా ఉంటే దులిపేసుకొని, కడపలకు పసుపు రాసుకొని పూజ చేసుకుంటే మాత్రం చాలా లక్ష్మికరంగా అనిపిస్తుంది. ఇల్లంతానైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. కుదరని వాళ్ళు కనీసం వారానికి ఒకసారైనా ఇలా కడపల్ని పుదించుకుంటే మాత్రం బాగుంటుంది. ఇంక ఈ రోజుల్లో కడపలకైతే ముగ్గులు వేయించుకోవడము, కలర్లు వేయించుకోవడం ఇలా చేస్తున్నారు కదా. నాకైతే అలా ఇష్టం ఉండదు. నేను ఇలా ప్లెయిన్గా వదిలేసి నాకు వీలైనప్పుడు ఇలా ముగ్గులు పెట్టేస్తా. ఇంక ఇప్పుడు రోజు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే నేను ముగ్గు పెట్టేసుకొని కుంకుమ బొట్లు పెట్టేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ కనిపించేదే కడపలు కదా, అవి నీట్గా క్లీన్గా ముగ్గుతో కనిపిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే 2 sides ఇలానే పెట్టేసుకున్నా. ఎప్పుడు వేరేలా వేసుకునేది ముగ్గు అయితే, ఇంక ఈసారి అయితే ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే పెట్టేసిన ముగ్గు. ఇంక ఇవన్నీ చేసుకుంటే కొంచెం ఆలస్యమే అవుతుంది. కానీ ఎందుకో మనసు మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం కడపలకి క్లీన్ చేసుకోవడము, ముగ్గు పెట్టుకోవడము, డైలీ దేవుడికి మనకి తోచినట్టు మనం సింపుల్గా పూజ చేసుకున్నా కూడా ఇంట్లో బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక కడప మాది 2 sides ఉంటుంది. ఇంకా అది కూడా అలాగే ముగ్గు పెట్టేసుకుందామని అయితే నేను సేమ్ అలాగే పసుపు రాసి కడుక్కొని పసుపు పూసేసుకొని ముగ్గు అయితే సింపుల్గా ఇలా పెట్టేస్తున్నా. ఇంకా పిల్లలకైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పంపించాలి, మార్నింగే లేవాలి, లంచ్ బ్యాగ్లు అవన్నీ సర్దేసి, స్నాక్స్, టిఫిన్స్ ఇవన్నీ అయితే చాలా టెన్షన్ అయిపోతుంది. పొద్దున్నే 5కి లేస్తే కానీ ఆ పనులు కావు. ఇంక అంత పొద్దున్నే లేచినా కూడా పనులు కావు. టెన్షన్ అయిపోతుంది. ఇన్ని రోజులంటే స్కూల్స్ లేవు కాబట్టి కొంచెం లేట్గా లేచినా, లేట్గా పని చేసుకున్నా కొంచెం వీలైనట్టు చేసుకునేది. ఇంక ఇప్పటి నుండి అసలైన టెన్షన్ మొదలవుద్ది పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఇంకా పాపం అంటాం కానీ పిల్లలకు కూడా టెన్షనే. ఎప్పుడు తల్లిదండ్రులతో ఉండేవాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళడం అంటే వాళ్ళకు కూడా పాపం అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఈ రోజుల్లో చదువుకోవాలి కదా. అందుకోసం అయితే కంపల్సరీగా స్కూల్కి అయితే పంపించాలి కదా. ఇంక ఇప్పుడైతే స్నానం అవన్నీ చేసుకొని ఇలా పూజ అయితే సింపుల్గా చేసేసుకుంటాను నేను డైలీ. అది మా పూజా రూమ్ చిన్నగా. ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. రాగి ఇడ్లీ, కొంచెం రాగులు వేసి ఇడ్లీ చేశా. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇంకా దానికోసం అయితే ఇడ్లీ సాంబారు, పల్లీ చట్నీ చేశా. ఇదైతే సూపర్ కాంబినేషన్. ఇంకా అదంతా అయిపోయాక ఇంక ఇప్పుడైతే కాకరకాయ కర్రీ చేద్దామని, మాకు ఇష్టం చాలా కాకరకాయ అంటే.
ఇంకా అందుకోసం అయితే కాకరకాయలు కట్ చేసేసి ఉల్లిపాయలు అవన్నీ వేసి పోపు పెట్టేసా. కాకరకాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ వేసేసి 2 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. అందులో కాకరకాయ బాగా చేదు ఉంటాయి, కొన్ని తినలేరు కొందరు. నేనైతే అది కూడా స్వీట్నెస్ ఉండదు, అందుకోసం అయితే 2 స్పూన్స్ చక్కెర వేసుకుంటాను. బాగా తీయగా ఏమి ఉండదు. ఇంకా తర్వాత పేస్ట్ కోసం ఉల్లిపాయ పేస్ట్ నువ్వులు అవన్నీ వేసి అయితే నేను పేస్ట్ చేశాను. ఇలా చేస్తే బాగుంటుంది కర్రీ. ఇంకా మా ఇంట్లో ఇలా చేస్తే ఇష్టము, అందుకే నేను ఇలా చేస్తాను. ఎల్లిపాయ అవన్నీ కొంచెం మెంతి పౌడరు అవన్నీ వేసి నువ్వులు వేంపి పేస్ట్ చేస్తాను. వేంపేసి తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఎవరి ఇంట్లో ఎంత తింటే అంత కారము వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా చింతపండు రసం వేసుకోవాలి. ఇంక ఇదైతే కొంచెం చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది, చిక్కగా చేస్తేనే టేస్టీగా వస్తుంది కాకరకాయ. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంక ఇది మా చెట్లదే, బాగుంటుంది. ఇంకిప్పుడైతే మసాలా వేసుకోవాలి పైనుండి. పులుసు బాగా మరిగాక వేసుకోవాలి. ఇంకా అది రెడీ అయ్యాక అందులోకి అంచుకి ఏమైనా చేయమంటే నేనైతే పకోడీ ప్రిపేర్ చేశాను. ఇలా కరకర తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే కొంచెం అయితే పకోడీ వేసాను. ఇంకా పిల్లలకి పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇట్లాంటివి కాకరకాయ ఇట్లాంటివి చేస్తే ఏదైనా అంచుకు అడుగుతారు అని చెప్పేసి అయితే నేను కొంచెం అయితే పకోడీ చేశాను. నా బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా బ్లాగ్స్ నచ్చితే. నేనైతే సింపుల్గా ఇలా ఇంట్లో ఎలా ఉంటానో అలాగే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే అన్నీ అయిపోయాక సాయంత్రం పూట ఇంకా పాలు మరగబెట్టేసి ఇంకా పెరుగు కూడా కావాలి కదా, ఆ పాలు అయితే మసలు పెట్టేసి కొన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా మా పాపనైతే మా పాప ఓట్స్ చేయమని అడిగింది. ఇంకా అందులోకి కొన్ని పాలైతే సరిపోతాయని చెప్పేసి మిగతావన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా అమ్మకైతే ఓట్స్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎంత చేసినా ఆడవాళ్ళ బ్రతుకులు మాత్రం వంటింటికే అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు చూడు కిచెన్లోనే ఉండాలి. ఇంకా పిల్లలు అది ఇది అన్న ప్రతిసారి ఏదోటి చేయాల్సి ఉంటుంది కదా. నేనైతే పెరుగు తీసేసి ఆ పెరుగు తోడేయడానికి ఇప్పుడైతే ఆమెకి ఓట్స్ వేద్దామని అయితే కొన్ని పాలం తీసుకొని ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఓట్స్ అంటే హెల్త్కి అది మంచిదే కదా. ఇంట్లో మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం ఓట్స్ అంటే, ఆమెకు ఒక్కదానికి చేసిస్తా. కాకపోతే హెల్త్కి మాత్రం చూసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచిది అదైతే. ఇంకా అదంతా ఉడికిన తర్వాత ఓట్స్ వేసుకొని ఉడికించాలి బాగా. ఇందులో బనానా వేస్తే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఓట్స్లో. ఎప్పుడైనా ట్రై చేయండి. ఓట్స్ ఉడికిన తర్వాత పైనుంచి బనానా కట్ చేసి పీసెస్ లాగా వేసుకొని తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇంకొక 2-3 స్పూన్ల షుగర్ వేసిన అందులో. ఇంకా అమ్మకు ఒక్కదానికి వేస్తున్నా కాబట్టి సరిపోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. నేనైతే అందుకోసం కొంచెం ఓపికగా నిలబడే చేయాల్సి ఉంటుంది. ఇంకా అదంతా ఉడికాక అందులో తగినన్ని పాలు వేసుకోవాలి. నాకు పాల గ్లాసు కాలిపోతుంది అక్కడ, వేడి వేడిగా ఉన్నాయి కదా అని కొన్ని పోసా. ఒక చిక్కటి పాలతో చేస్తాం కాబట్టి టేస్ట్గా ఉంటుంది.
ఇంకా ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇంట్లో బనానాస్ ఉంటే నేను అదే వేసిస్తా. యాపిల్ ఉంటే యాపిల్ కూడా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే ప్లెయిన్గానే చేసిస్తున్నాను నేను ఆమెకి. ఇంకా అదైతే రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఆమెకైతే ఇచ్చేస్తాను నేను అది. ఆమె ఒక్కతే తింటుంది, మా పాప ఒక్కతే. అదైతే ఎవరికి ఇష్టం ఉండదు. నేను తినాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ అది కొంచెం జారులాగా అయిపోతుంది, నాకు నచ్చదు. ఇంక ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకుందామని అయితే నేను టీ పెట్టేసుకుంటున్నా. ఎవరెన్ని చెప్పినా టీ తాగడం మాత్రం అస్సలు మానను. పొద్దున్న 2 సార్లు, సాయంత్రం ఒకసారి. కాకపోతే హెల్త్ ఈ మధ్య సరిగా ఉండట్లేదు. టీ మానేసి హెల్త్ బాగుండట్లేదు కదా, టైంకి తిను అన్నా కూడా లేదు. పని 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 అలాగే అయిపోతుంది. మనం ఏ టైంకి ఎప్పుడు తింటామో అదే ఆ టైం అయిపోతుంది. ఎంత ముందు తినాలనుకున్నా అసలు కుదరదు. ఇంకా నేనైతే టిఫిన్ చేసేసరికి 11:30 అయిపోతుంది. ఒక్కోసారి మధ్యాహ్నం లంచ్ చేయడానికైతే 2, 2:30, 3 అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్న కానుండి అయితే మొత్తం పని చేసుకున్న తర్వాత తింటేనే ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా 4 అవుతుంది ఒక్కొక్కసారి. అలా తినేసేదాన్ని. ఇంకా చూడాలి, సాయంత్రం వేసరికి అస్సలు చేతన అవ్వట్లేదు. ఇంకా నువ్వు తిండి తినంది ఏం చేతనవుతుంది అని అంటారు. కాకపోతే అదొక అలవాటుగా మారిపోయింది. ఫస్ట్ పని 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 అని. చూద్దాం, ఇప్పటి నుండైనా కొంచెం మార్చుకోవాలి నన్ను నేను. ఫస్ట్ తిన్నాకే పనులు చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఏమవుతుందో చూడాలి.